మిత్రులకు నమస్కారం. ఈ రోజున మనం ఎలా ఉన్నాము అంటే, మన పక్కింట్లోంచి ఏడుపులు వినపడుతుంటే మనకెందుకు వచ్చిన గోల అనుకుని చెవుల్లో దూతులు కుక్కుని మన పనులు మనం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఒక్కళ్ళమే ఇలా లేవులేండి, మన పక్కింటోళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. దేశం పరిస్థితి అదే. మన పక్కింట్లో ఏం జరుగుతుందో అన్న విషయమే మనం పట్టించుకోము. అలాంటిది మన పక్క దేశంలో ఏం జరుగుతుంది అన్నది అసలు మనకు అనవసరం. నిజానికి మన పక్క దేశంలో ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకుంటేనే మన దేశంలో మనం ఎలా మెలగాలి అన్నది మనకు తెలుస్తుంది. కానీ ఈ లోకంలో మనుషుల పరిస్థితి ఏమిటి అంటే, నాకు ఈరోజు ఎలా గడుస్తుంది అన్నదే ముఖ్యం, రేపు ఏమవుతుంది అన్నదే నాకు అనవసరం, ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. ఇది మన పద్ధతులు. ఏమీ అనుకోకుండా ఒక్కసారి మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూద్దాం. గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్లో యాంటీ రిజర్వేషన్ ఉద్యమం కొనసాగుతుంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయినట్లుగా సమాచారాలు అందుతున్నాయి. కొన్ని వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు ఎత్తివేయాలి అని ఈ ఉద్యమం జరుగుతుంది. స్టూడెంట్లు మొదలుపెట్టిన ఈ ఉద్యమం హింసాత్మకంగా ఎందుకు మారింది, అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలయ్యింది అన్నది తెలియాలి అంటే మనం కొద్దిగా వెనక్కు వెళ్ళాలి. ఆ మధ్యన బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి కదా, అప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. ఈ ఎన్నికలను ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు బహిష్కరిస్తుంది? మనము గెలవము అని ప్రగాఢమైన నమ్మకం ఉన్నప్పుడే. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారో అప్పుడు అమెరికా అలాగే యునైటెడ్ నేషన్స్ ఇద్దరు కలిసి ఒక పాట మొదలెట్టారు. ఆ పాట ఏమిటి అంటే, బంగ్లాదేశ్ ఎన్నికలలో ఇర్రెగ్యులారిటీలు జరిగాయట, హింస చెలరేగిందట. ఈ విషయాన్ని అమెరికా చాలా సీరియస్గా తీసుకుంటుందంట. ఏదో ఒక స్వతంత్ర దేశంలో ఎన్నికలు జరిగాయి, అవి ఇర్రెగ్యులారిటీసా కాదన్నది వాళ్ళు తేల్చుకుంటారు. నీకేమిటి సంబంధం? నువ్వేమి అంతర్జాతీయ కోర్టు కూడా కాదు కదా. సపోజ్ మీరే ఉన్నారు, మీరు మీ టాయిలెట్లో కూర్చొని ఆ పని చేసుకుంటూ సెల్ ఫోన్లో మెసేజ్లు చూసుకుంటున్నారు. అట్లా డిలే అయ్యింది, అది మీ పక్కింటోడికి ఏం సంబంధం? వాడేవాడు ఆ విషయంలో మిమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి? అందులో మహా ప్రాబ్లం అంటూ ఉంటే కనుక ఎవరికి ఉంటుంది? మీ భార్య గారికి ఉంటుంది, మీ పిల్లలకు ఉంటుంది, మహా అయితే లేట్ అవుతుంది కాబట్టి మీ ఆఫీసర్కో యజమానికో ఉంటుంది. వాడికి మీరు జవాబు చెప్పాలి అంటే కనుక ఏం చెప్తారు? ముందు నువ్వు వెనకాల కడుక్కోవోయి అని చెప్తారు, అంతేనా? అసలు బంగ్లాదేశ్ ఎన్నికల మీద అమెరికా ఇలా గొంతు చించుకు ఏడవడానికి కారణం ఏమిటి అంటే, అమెరికా చెప్పినట్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వినటం లేదు. ఆవిడ దేశానికి ఏది అవసరమో ఆ పనులే చేసుకుపోతుంది, భారతదేశంలో మోడీలాగా. అందుకని ఆ ఎన్నికలలో షేక్ హసీనాను దించేయాలని జార్జ్ సోరోస్ వంటి వారి ద్వారా అమెరికా లెక్కలైనంత సొమ్మును బంగ్లాదేశ్లో ఖర్చు పెట్టించింది. కానీ ఫలితం శూన్యం. దాంతో ఆ ఏడుపు. అసలు బంగ్లాదేశ్లో అమెరికా ఇంట్రెస్ట్ ఏమిటి అంటే, అమెరికా మరియు యూరప్ దేశాలు ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాయి. ఆ ప్రణాళిక ప్రకారము బంగ్లాదేశ్, బర్మా మరియు భారతదేశంలోని మణిపూర్ నందలి క్రిస్టియన్ ప్రభావిత ప్రాంతాలను అన్నిటినీ కలిపి ఒక క్రైస్తవ దేశంగా ఏర్పాటు చేయడం. అంతేకాక ఈ విషయంలో ఆవిడ మరొక కొండను బద్దలు కొట్టారు. ఏమిటి అంటే, పోయిన జనవరిలోనే ఒక దేశం నుంచి ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది. ఏమిటి అంటే, తన దేశంలో బంగ్లాదేశ్లో ఆ దేశం తన ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఎలక్షన్స్లో ఆమె తేలికగా ప్రధాని అయ్యే అవకాశం కల్పిస్తాము అని చెప్పారట. ఆమె ఆ దేశం పేరు ఇక్కడ చెప్పలేదు, కానీ ఎన్నికల అయిన వెంటనే మేం సీరియస్గా పట్టించుకుంటున్నాము అని అమెరికా అన్నది అంటే అర్థమవుతుంది కదా, అక్కడ ఎయిర్ బేస్ అడిగింది ఎవరో. మీరు ఒక్కసారి ఆలోచించండి, బంగ్లాదేశ్లో అమెరికాకు ఎయిర్ బేస్ అవసరం ఏముంది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పటికే మణిపూర్లో కూకీల దగ్గర చైనా ఆయుధాలు, అమెరికా ఆయుధాలు దొరుకుతున్నాయి. ఇక బంగ్లాదేశ్లో అమెరికా కనుక తన ఎయిర్ బేస్ను పెట్టుకుంటే ఇండియా ఒక మణిపూర్నే కాదు, 7 సిస్టర్స్ అని పిలువబడుతున్న ఈశాన్య రాష్ట్రాలు అన్నిటినీ కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే అమెరికా బంగ్లాదేశ్ను ఎయిర్ బేస్ పెట్టుకోవడానికి అడిగింది, వాళ్ళు అనుమతి ఇవ్వలేదు.
కాబట్టి ఆమెను ఓడిస్తే గెలిచేవాళ్ళు ఎయిర్ బేస్ ఇస్తారు కాబట్టి ప్రతిపక్షాలకు విపరీతంగా సొమ్మును గుప్పించింది అమెరికా. కానీ ఎలాగూ ఎన్నికలలో గెలవలేము అని ఎన్నికల ముందు భయంకరమైన విధ్వంసక చర్యలకు పూనుకున్నారు ప్రతిపక్షాలు. కానీ వాటిని నిలువరించుకుని ఎన్నికలు నిర్వహించారు షేక్ హసీనా గారు. తను డబ్బు ఖర్చు పెట్టినా తన మనుషులు గెలవలేదు అన్న అక్కసులో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటాము అని డాంబికాలు పలికింది అమెరికా. మీరు అదేదో చేసి అదేదో కడుక్కోలేదనుకోండి, మీ పక్కింటోడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు, ఏదో చేస్తాను అని అనగలడు తప్పితే. మహా అయితే వాడొచ్చి అది కడగవలసిన పరిస్థితిలో ఉంటుంది అంతే. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే సంఘర్షణలు అనేవి 10 మంది మనుషులు ఉన్న ప్రతి చోట ఉంటాయి. రిజర్వేషన్లు ఉంటే వాటిని సమర్థించేవారు, విమర్శించేవారు కూడా ఉంటారు. ఏ సమాజంలోనైనా సరే ప్రశ్నించే గళం ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది. ఏ సమస్య అయినా సామరస్యంగాను శాంతియుతంగాను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు. కానీ లోపలి నుండి బయట నుండి 100 మంది సహాయం చేసినా సరే ఎన్నికలలో ఓడిపోయి పదవి రాక పదవీకాంక్షతో మండిపోతున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బంగ్లాదేశ్లోనూ కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళ ద్వారా అమెరికా అక్కడ ఇటువంటి ఉద్యమాలను ప్రోత్సహించి ఆ ఉద్యమాలను హింసాత్మకంగా మార్చి ఏదో విధంగా షేక్ హసీనాను పదవిలోంచి దించిదే గనక తన తొత్తులను, అదే మన రాహుల్ గాంధీ లాంటి తన తొత్తులను అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి అమెరికా తన ఆటలు ఆడుకోవచ్చు అన్నది ఆశ. కథ అక్కడితో అయిపోలేదు. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని మార్చాలని ఏ గుంపు అయితే చూస్తుందో అదే గుంపు భారతదేశంలోని ప్రభుత్వాన్ని కూడా మార్చాలని చూస్తుంది. కాబట్టి అక్కడ సొమ్ములు ఎట్టా అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టారో ఇక్కడ కూడా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకుని తిని ఉన్నారు. కాబట్టి తమ యజమాని బంగ్లాదేశ్లో ఆజ్యం పోస్తున్న ఆ ఉద్యమానికి సపోర్టుగా కోల్కతాలో కూడా వాళ్ళు ఈ రోజున అంటే జూలై 19వ తారీఖున అక్కడ ర్యాలీలు నిర్వహించారు. మిత్రులారా, అక్కడెక్కడో మనకు సంబంధం లేని బంగ్లాదేశ్లో ఏవో అల్లర్లు, హత్యలు, గొడవలు జరుగుతున్నాయి. మనకెందుకులే అని మీరు వదిలేయకండి, దానిని అబ్జర్వ్ చెయ్యండి, ఒక జాగ్రత్తలో ఉండండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులే రేపు మన దేశంలో కూడా వస్తాయి. ఎందుకంటే అక్కడ ఏ శక్తులైతే హసీనా గారి చేతిలో ఎన్నికలలో ఓడిపోయాయో అవే శక్తులు ఇక్కడ మోడీ గారి చేతిలో కూడా ఓడిపోయాయి. ఆల్రెడీ ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ గారు చెప్పేశారు, మోడీ గెలిస్తే రక్తం ఏరులై పారుతుంది అని రాహుల్ గాంధీ గారు అన్నారు. ఎట్లా అన్నారు అంటే దేశంలో ఆయనకు తెలియకుండా అల్లర్లు జరగవు కదండి. మిత్రులారా, రాబోయే 5 ఏళ్లలో ఇట్లా పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్డ్ చేసే యాజిటేషన్లు, ఉద్యమాలు, అల్లరులు, హింసాత్మక చర్యలు ఎదురయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి మనం చాలా జాగరూకతతో ఉండాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అట్లాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.